రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇప్పుడే వంచిన తాజా వార్త. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు, 3వ తారీఖు 10వ నెల 2024 బుధవారం. దసరాకు ముందే రైతు భరోసా డబ్బులు అంటే అయితే మనకైతే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజా శుభవార్తను అయితే విడుదల చేయడం జరిగింది. 10 ఎకరాల వరకు అయితే జమ, ఎన్ని ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టిందని చూసుకున్నట్టయితే 10 ఎకరాల కల రైతు సోదరులు ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు. ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయలు. అయితే ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకం వల్ల వచ్చేసి రైతు భరోసానైతే మార్చి మనకు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి 5వ తారీఖు నుంచి వెళ్ళి ఈ నెల అక్టోబర్ 5వ తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులు అయితే ప్రారంభమైతే జరగడం జరిగిందన్నమాట. ఇదైతే మనకైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్. ఇది ఎలాంటి మనకైతే తప్పుడు వార్త కాదన్నమాట. మనకు త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలుపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే అంటే దసరాకు నిధులు అయితే విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఏదైతే ఉందో కొంచెం ముందుగానే రైతు సోదరులను గుర్తించి మనకు డబ్బులు ఏవైతే పండుగ నేపథ్యంలో వచ్చేసి మనకైతే యూజ్ ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్. 3 విడతలో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా అన్నదాతలు మాఫీ కాలేదని అయితే గుర్తించారట. ఆధార్ బ్యాంక్ అకౌంట్లో పేరులో తప్పుల వల్ల మనకు మరో 1,50,000 మందిని నిర్ధారించారు. మొత్తం 5 లక్షల పైగానైతే అర్హుల జాబితా సిద్ధం చేయడం జరిగింది. మీకు అప్పుడు ఎవరికైతే రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది 4వ విడతలో వచ్చేసి మాఫీ అయితే కావడం జరుగుతుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనకైతే 5,000 కోట్లను అయితే విడుదల చేయనుందన్నమాట. రాష్ట్రంలో పామాయిల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెంచుతున్నారో అలాగైతే కొంచెం ధరనైతే పెంపు అయితే చేయడం జరిగిందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకి ఇదైతే ఈరోజు వచ్చిన మనకు ఏదైతే ఉందో 3వ తారీఖు అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. 5వ తారీఖు వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. 5వ తారీఖు 1 నుంచి 10 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అక్టోబర్ 12వ తారీఖు వచ్చేసి రైతు భరోసాకు సంబంధించి మనకైతే ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన ఛానల్ కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే